మెగా ఫ్యామిలీలో కొత్త పవర్ ఎంట్రీ. ఇప్పుడు గేమ్ మార్చేది అమ్మాయిలేనా? చిరంజీవి ఫ్యామిలీలో మరో సర్ప్రైజ్. ఈ నిర్ణయం ఇండస్ట్రీని షేక్ చేస్తుందా? టాలీవుడ్లో మెగా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్. చిరంజీవి నుంచి స్టార్ట్ అయిన ఈ లెగసీ ఇప్పుడే కొత్త టర్న్ తీసుకుంటుంది. నిహారిక కొణిదల నిర్మాతగా ఫుల్ ఫోకస్తో తన అన్న వరుణ్ తేజ్తో కొత్త సినిమా ప్లాన్. ఇప్పటి వరకు హీరోలే డామినేట్ చేస్తే ఇప్పుడేమో మహిళా నిర్మాతల ఎంట్రీ. ఇది ఇండస్ట్రీకి కొత్త దిశ లేక రిస్క్ మూవా? ఎందుకు, ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. హాయ్, సినీఎక్స్ తెలుగుకి స్వాగతం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా అనే పదం అందరికీ సుపరిచితం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక మంది స్టార్లుగా రాజ్యమేలుతున్న సమయంలో అందరికీ ధీటుగా నిలబడి తన నటనతో, ఫైట్స్తో, డాన్సులతో అందరినీ మెప్పించి సరికొత్త మెగాస్టార్గా అవతరించిన వాడు చిరంజీవి. చిరంజీవిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి మెగాస్టార్ అనే బిరుదుని సంపాదించి ఉన్నత శిఖరాలకు చేరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్ని రకాలుగా అందరితో కలిసిపోతూ తనకు చేతనైనంతలో ప్రజాసేవ చేస్తూ అందరి వాడిలా కొనసాగుతున్న వాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ తర్వాత చిరంజీవి ఫ్యామిలీ నుండి తమ్ముళ్ళు, మేనల్లుళ్ళు, చుట్టాలు అనేక మంది నటులుగా, నిర్మాతలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి విజయవంతంగా కొనసాగుతున్నారు. నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్, వైష్ణవ తేజ్, అల్లు శిరీష్, నిహారిక ఇలా చిరు ఫ్యామిలీ నుంచి వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటులుగా తమ ఉనికిని చాటుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించడం, హీరోగా నిలదొక్కుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. టాలెంట్తో పాటు అవకాశాలు రావాలి, దానికి అదృష్టం తోడవ్వాలి. మెగా ఫ్యామిలీ నుండి ఇంతమంది ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా నిలదొక్కుకోగలిగారంటే వీరందరి బలగం మెగాస్టార్ చిరంజీవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా రంగాలలో మనం ఎలా వస్తున్నాము అనే దానికంటే ఎవరి ద్వారా వస్తున్నాము అనేదే ముఖ్యం. కొంతమంది ఆశీస్సులు ఉంటే కొన్ని రంగాలలో అవకాశాలు వాటికవే పుట్టుకొస్తాయి, దారులు వాటికవే ఏర్పడతాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే చాలు, ఇండస్ట్రీలో స్థిరపడిపోవచ్చు. ఇలా మెగా అనే ట్యాగ్తో వచ్చి హీరోలుగా నిరూపించుకున్న వారే అందరూ. ఇక మెగా ట్యాగ్తో నిర్మాతలుగా కొనసాగుతున్న వారిలో అల్లు అరవింద్ మొదటివాడు, ప్రముఖుడు. చిరంజీవి, అల్లు అరవింద్లను కృష్ణార్జునులతో పోల్చవచ్చు. అర్జునుడిలా చిరంజీవి ముందుండి యుద్ధం చేస్తే కృష్ణుడిలా వెనక ఉండి నడిపించిన వాడు అల్లు అరవింద్ అని చెప్పుకోవచ్చు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా అల్లు అరవింద్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సుస్థిరమైన స్థానం ఉంది. ఇక నాగబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత, అల్లు బాబీ తమ బ్యానర్లతో అడపాదడపా నిర్మాతలుగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ కోవలోకి నాగేంద్రబాబు కూతురు నిహారిక కూడా వచ్చి చేరింది. ఇప్పటి వరకు G5 OTTలో ముద్దపప్పు, ఆవకాయ, నాన్న కూచి లాంటి వెబ్ సిరీస్లతో నటిస్తూ నిర్మించిన నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమాతో పూర్తిస్థాయి నిర్మాతగా మారింది. కమిటీ కుర్రోళ్ళు సినిమా థియేటర్లలో కూడా మంచి విజయం సాధించడంతో రెట్టింపు ఉత్సాహంతో సంగీత్ శోభన్ హీరోగా రాకాశ సినిమాని నిర్మిస్తుంది. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే కమిటీ కుర్రోళ్ళ దర్శకుడు యదువంశీతో తన అన్నయ్య వరుణ్ తేజ్తో భరి అనే సినిమాని అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మార్కెట్ పరంగా వరుణ్ తేజ్తో సినిమా అంటే మీడియం రేంజ్ సినిమా కిందకే వస్తుంది. ఇండస్ట్రీలో ఎంత అనుభవం ఉన్నా కూడా అంతే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. దర్శకుడు యదువంశీ ఇచ్చిన సబ్జెక్ట్ మీద ఉన్న నమ్మకంతో నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ని ఒప్పించి రంగంలోకి దిగినట్లుగా సమాచారం. మొత్తానికి మెగా ఫ్యామిలీ నుండి అబ్బాయిలు హీరోలుగా కొనసాగుతుంటే అమ్మాయిలు నిర్మాతలుగా మారి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూ సినిమాలు నిర్మించటం శుభసూచకం. ఇప్పటికే మనకు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి, అశ్విని దత్తు కుమార్తెలు
కోడి రామకృష్ణ కుమార్తెలు ఇలా అనేక మంది అమ్మాయిలు నిర్మాతలుగా కొనసాగుతూ సినిమాలు చేస్తూనే ఉన్నారు. అందరూ కలిసి సంవత్సరానికి ఒక 10 సినిమాలు తీస్తే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. కొత్త వాళ్లకు అవకాశాలు వస్తాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ మహిళా నిర్మాతలకు జై కొడుతుంది. మొత్తానికి సంక్రాంతి బరిలోకి రాబోతున్న ఈ భరీ చిత్రం మంచి విజయం సాధించాలని, నిర్మాతగా నిహారికకి, హీరోగా వరుణ్ తేజ్కి ఒక మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సినీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి.